తన పేరు సుచిత్ర, వాళ్ళ భర్త పేరు రాజు. వీరు జగిత్యాల నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరు మొదటిసారి నవంబర్ 2024లో పిల్లల కోసం, అంటే తనకి గర్భఫలం లేదని ప్రార్థన చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి తనకి ఫలం ఇచ్చినప్పుడు అదే సంవత్సరం డిసెంబర్లో తను కన్సీవ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో తను నెలలు నిండుతుండగా డెలివరీ చక్కగా జరగాలని ప్రార్థన చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. 9th మంత్లో ఉండగా చాలాసార్లు తనకి ఒక 3 సార్లు బ్లీడింగ్ అవ్వడం, అలాగే 7th మంత్ చెకప్కి వెళ్ళినప్పుడు రక్తం సరిపడా లేదు, డెలివరీ టైంలో రక్తం ఎక్కించాల్సి వస్తుందని చెప్పడం, అలానే నెలలు నిండిన తర్వాత ఉమ్మనీరు లేదు అని ఎన్నో కంప్లైంట్స్ చెప్తూ ఉండేవారు. కానీ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన తైలాభిషేకం నూనె రాసుకుని చెకప్కి వెళ్తూ ఉండేది. దేవుడు గొప్ప కార్యం చేశారు. ఇటువంటి సమస్యలు ఉన్నప్పటికీ దేవుడైతే అద్భుత రీతిగా చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను తనకి ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఇప్పుడు మేము తల్లి బిడ్డ ఇద్దరము ఆరోగ్యంగా ఉన్నాము. ఆ తైలాభిషేకం నూనె రాసుకోవడం వల్ల దైవజనుల ప్రార్థన ద్వారా దేవుడు నాకు గర్భఫలాన్ని కుమార్తెని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. పాప పేరు నైనిక అని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.